అటు ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్ ప్లాజా దగ్గర రద్దీ కనిపిస్తోంది. సంక్రాంతికి సొంతూళ్లకు ప్రైవేటు వాహనాల్లో వెళ్తున్నారు జనం. రద్దీ కారణంగా వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. విశాఖపట్నం వెళ్లే వాహనాల్ని విజయవాడ వెస్ట్ బైపాస్ మీదుగా దారి మళ్లిస్తున్నారు. ఇక కీసర టోల్ ప్లాజా దగ్గర మా ప్రతినిధి శివకుమార్ ఉన్నారు సమాచారం అందించడానికి. శివకుమార్, ఏంటి అక్కడ అప్డేట్? తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్లోకి వాహనాలు రై అంటూ కూడా పరుగులు పెట్టుకుంటూ వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం కీసర టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ ఎలా కొనసాగుతుందో ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాం. 3 రోజులుగా ఇదే విధంగా రద్దీ అయితే కంటిన్యూ అవుతూ ఉంది. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్లోకి వాహనాలు వేల సంఖ్యలో తరలి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ కొంతమంది వాహనదారులు కూడా ఉన్నారు. వాళ్ళకి అసలు ఈ జర్నీ ఎలా కొనసాగుతుందో కూడా వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఎలా ఉందండి? ఎక్కడి నుంచి వస్తూ ఉన్నారు? మేము హైదరాబాద్ నుంచి వస్తున్నామండి. మార్నింగ్ 3 o'clock బయలుదేరాము. కానీ హెవీ ట్రాఫిక్, ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇక్కడ. మేము మధ్యలో టోల్ ప్లాజాలో కూడా చాలా ట్రాఫిక్ ఉంది. కానీ ఎక్కడ కూడా కరెక్ట్ మెయింటెనెన్స్ అనేది లేదు నాకు అనిపిస్తుంది. చాలా ట్రాఫిక్ ఇబ్బంది అయితే చాలా అనిపిస్తుంది మాకైతే. మీరు ఎక్కడికి వెళ్తున్నారు సార్? ఎలా ఉంది అసలు? మేము ఉయ్యూరు వెళ్తున్నామండి. హైదరాబాద్ టు ఉయ్యూరు వెళ్తున్నాము. మార్నింగ్ 4 o'clock బయలుదేరాము. ట్రాఫిక్ అయితే బాగానే ఉంది, చాలా ట్రాఫిక్ ఉంటుంది. సో ఎక్కడ ఆపకుండా కొంచెం పోలీస్ సెక్యూరిటీ పెట్టేసి కొంచెం ట్రాఫిక్ ఎక్కువ కాకుండా చూడాలని కోరుకుంటున్నాం. ఏదైనా పబ్లిక్కి డిస్టర్బెన్స్ లేకుండా కొంచెం సపోర్టింగ్గా వెహికల్స్ మూవ్ అయ్యేటట్టు కనుక చేయగలిగితే కనుక హ్యాపీగా జర్నీ చేసుకోవచ్చు. ఇప్పుడు మేము వెళ్ళేది ఇయర్లీ వన్స్ వెళ్తాము. సో ఎంజాయ్ చేద్దామని 3 days వెళ్తాంటే ఆల్మోస్ట్ 1 day ఇక్కడ పోతుంది. కాబట్టి కొంచెం స్ట్రగుల్ అవుతున్నాం. ఇంకా సొంత కారులో వస్తున్న మేమే ఎంత స్ట్రగుల్ అవుతుంటే వేరే వెహికల్స్లో వెళ్తున్న వాళ్ళు కానీ, ఈవెన్ బస్సుల్లో వెళ్తున్న వాళ్ళు కానీ, ట్రావెల్స్లో వెళ్తున్న వాళ్ళు అయితే 8 hours 9 hours వెళ్తున్నారు. మామూలు అప్పుడైతే 4 hours వెళ్ళిపోతారు. యాక్చువల్గా ఇప్పుడు 8 hours 9 hours అనేది చాలా కష్టంగా అనిపిస్తుంది. అంతే. ఈ వాహనదారులు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్తూ ఉన్నారు. ప్రైవేట్ వెహికల్స్లో వస్తుంటేనే సుమారు రోజు సమయం పడుతూ ఉంది. అదేవిధంగా బస్సుల్లో, ట్రైనుల్లో వచ్చేవారు వారి పరిస్థితి అయితే మరింత దారుణంగా ఉందని చెప్పుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం టోల్ ప్లాజా వద్ద ఇటు నేషనల్ హైవే అధికారులతో పాటు పోలీస్ అధికారులు ఇక్కడ ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. విజయవాడ నగరంలో కూడా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఉండేందుకు విజయవాడ వెస్ట్ బైపాస్ మీదుగా విశాఖపట్నం వెళ్ళేటువంటి వాహనాలను కూడా దారి మళ్లిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతూ ఉన్నాయి.